బ్రహ్మజముడు, ఇంకో పేరు ఒఫుంటియా ఫికాస్ ఇండికా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ 1-1. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. షార్ట్లో చూశారు కదా మా వారు తీసుకొచ్చిన ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్. వీటితో మనం మిల్క్ షేక్ చేసుకున్నాం. చాలా ఉన్నాయి కదా. ఈ ఫ్రూట్ మీద పైన చాలా సన్న సన్న ముళ్ళులు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇది కూడా చేతులు హాట్గా ఉంటే పర్వాలేదు, కానీ మనకి కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కదా, ఈ సన్న ముళ్ళులు చాలా గుచ్చుకుంటాయి. నేను ప్రాసెస్ చూపిస్తాను. దీని మెడిసినల్ వాల్యూస్ కూడా చెప్తాను. దిష్టి కోసమని మన ఇంటి ముందు పెట్టుకుంటాం కదా బ్రహ్మజముడి చెట్టు, ఇదే అది. దీనిలో యాంటీ ఆక్సిజన్ ఉంటుందంట, అందుకోసం ఇంటి ముందు పెడతారంట. దీని పిక్ పక్కన వేస్తాను, చూడండి. ఈ పండు వల్ల మనకు ఉపయోగం ఏంటో తెలుసా? మనకి రక్తంలో ఉండే రక్త కణాలకి కొవ్వు అడ్డం పడుతుంది కదా, ఆ తొనకల్ని కరిగిస్తుందంట ఈ పండు. అంతేకాదు కండరాల వ్యాధులు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా నయమవుతాయంట. దీన్ని చర్మ వ్యాధులకు కూడా యూజ్ చేస్తారంట. పూర్తిగా మెడిసినల్ వాల్యూ ఉన్న చెట్టు ఇది. మనకి దొరికే డ్రాగన్ ఫ్రూట్ కూడా ఈ జాతికి సంబంధించిందే. మనకి ఇవి దొరకకపోయినా డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి కొనుక్కొని తినొచ్చు. ఇది ఎక్కువ మెట్ట ప్రాంతాలలో దొరుకుతుంది. ఇది పూర్తిగా మెడిసినల్ వాల్యూ చెట్టు కాబట్టి విదేశీయులు దీన్ని పంటగా పండిస్తారంట. వాళ్ళు ప్రతి ఆహారంలోనూ దీన్ని యూజ్ చేస్తారంట. ఈ చెట్టుని ఒక్కొక్క దగ్గర ఒక్కో రకంగా పిలుస్తారు. దీనికి చాలా శాస్త్రీయ నామాలు ఉన్నాయి. ఇవి ఒలుస్తుంటే నా చెయ్యి అంతా ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి. దీనిని ఫస్ట్ టైం జ్యూస్ తీస్తున్నా. ఇంతకుముందు నేను కాయగానే తిన్నా, జ్యూస్ ఎప్పుడు తీయలేదు. ఇది కొంచెం గ్రేప్ జ్యూస్ లాగుంది. దీంట్లో గ్రేప్ సీడ్స్ లాగే కాయ మొత్తం ఉంటాయి. దీనిపైన ఒక పెద్ద ముళ్ళు ఉంటుంది, అది మీకు చూపిస్తా ఉండండి. ఆ ముళ్ళు సైకిల్ చక్రం ఆకారంలో ఉంటుంది, పల్చగా ఉంటుంది, ఒక లేయర్ లాగా. అది నోట్లోకి వచ్చిందంటే అది కోసుకుంటూ గొంతుకు అడ్డం పడుతుంది, అందుకని అది తీసేసే తినాలి, పైనే ఉంటుంది. ఇంకా కాయంతా సీడ్స్ ఉంటాయి కాబట్టి మనం తింటూ అయినా సీడ్స్ని తీసేయచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. చూస్తుంటే బీట్రూట్ లాగుంది కదా, కొంచెం ఫ్లేవర్ కూడా అలానే ఉంది. హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, కొంచెం ఇంటిని ఇగ్నోర్ చేసేయండి. చేతులకి ముళ్ళు ఎక్కువగా గుచ్చుకుంటున్నాయి, కొంచెం చాక్తో ట్రై చేద్దాం. చాక్ ముందే ఎందుకు తీసుకోలేదంటే తీసుకుని పక్కన పెట్టుకున్నా, అవి బాగా పండున్నాయి కదా, రసం కారుతున్నాయి. చాక్ తగిలితే ఎక్కువ కారుతాయి కదా, అందుకోసమే ముందు చాక్ యూజ్ చేయాలి. ఇవి ఒలిచేసరికి నా చేతులు ఫుల్గా డ్యామేజీ అయిపోయాయి. ఫైనల్లీ వలవటం అయిపోయింది. అన్ని ఫ్రూట్స్ వలిస్తే చూడండి ఎంత పల్ప్ అయిందో. వీటిల్లో కూడా సీడ్స్ ఉంటాయి. ఈ సీడ్స్ని చాలా సీడ్స్ ఉన్నాయి, అందుకే నేను దీంతో స్మాష్ చేసి వడకట్టి జ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. భలే ఉన్నాయి కదా, ఇలానే తినాలనిపిస్తుంది. ఆ సీడ్ అంతా సపరేట్ అయిందాక దీంతో కలదిప్పుదాం. ఇంట్లో సీడ్ గ్రేప్ సీడ్ లాగా ఉంటుందని చెప్పాను కదా, వడకట్టేటప్పుడు మీకు నేను ఆ సీడ్స్ చూపిస్తాను. ఇది పూర్తిగా గ్రేప్ ఫ్లేవర్ ఉంది కదా, మిల్క్ వేస్తే బాగుండిద్దో లేదో అని ఒకసారి ట్రై చేస్తేనే కదా బాగుండిద్దో లేదో తెలిసేది, అందుకే ట్రై చేస్తున్నా. బాగా మెత్తగా స్మాష్ చేశాను. ఇప్పుడు జ్యూస్ వడకట్టుకునే దాంట్లో దీన్ని కూడా వడకడదాం, అప్పుడే కదా మనకి సీడ్ సపరేట్ అవుతుంది.
సీడ్ సపరేట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలన్నీ చేస్తున్నా. ఫైనల్లీ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మీకు సీడ్స్ చూపిస్తాను చూడండి. సేమ్ గ్రేప్ సీడ్సే అన్నట్టు ఈ సీడ్స్లో కూడా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంట. కానీ మనం ఏం చేసుకోలేం కదా, పడేయటమే. దీన్ని మిక్సీ జార్లోకి పోస్తున్నా. ఇప్పుడు నేను పోసేదంతా ప్యూర్ జ్యూస్. ఎంత ప్యూర్గా ఉందో చూడండి. దీన్ని అలాగే కూడా తాగేయచ్చు, కానీ మనం మిల్క్ షేక్ చేసుకుందాం అనుకున్నాం కదా, అందుకే కొంచెం పాలు పోసేద్దాం. పాలు కూడా కాచి నేను పక్కన పెట్టుకున్నాను. అవి కూడా చిక్కటి పాలే తీసుకున్నాను. నేను ఫస్ట్ టైం కదా, ఎలా తీసుకోవాలో తెలియలేదు. పాలు మిక్స్ చేశాక ఇంకా మిక్సీ కూడా పట్టనవసరం లేదు, అంత బాగుంది. కానీ పాలు అది బాగా మిక్స్ అవ్వాలి కదా, అందుకే నేను మిక్సీ కూడా పడతాను. మీకు చెప్పలేదు కదా, పాలల్లోనే నేను ఆల్రెడీ షుగర్ వేసి కాగబెట్టాను దీనికి సరిపడా. నాకు కొంచెం డౌటే, ఇది ప్యూర్గానే తాగాలి, పాలల్లో పెద్ద టేస్ట్ అనిపించదు, ఓకేగా ఉండొచ్చు అనుకుంటున్నా. కానీ తాగాక చెప్తాం. ప్యూర్ అంటే వాటరు షుగరు యాడ్ చేసుకోవాలి, మరీ ప్యూర్గా కాదు. మిల్క్ షేక్ అట్టర్ ఫ్లఫ్ బాగాలేదు. మెడిసినల్ వాల్యూ ఉండేది కాబట్టి ఎవరికి నచ్చదు కదా, కానీ మనం నార్మల్ జ్యూస్ చేసుకొని తాగొచ్చు. నా చేతులు చూడండి ఎలా నొప్పులు పుడుతున్నాయో, గుచ్చుకుంటున్నాయి ముళ్ళులు. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్.